రోజంతా వర్షం, ఇంట్లో నుంచి బయటికి పోలేని పరిస్థితి. మీకు కూడా ఇలానే ఉందా అండి మీ ఊర్లో? మా ఊర్లో అయితే నిన్న ఉదయం నుంచి అయితే వర్షం ఫుల్లుగా పడుతుందండి. 3 గంటలకైతే తెల్లవారుజామున 3 గంటలకైతే మొదలైన వర్షం 2 రోజులు అవుతున్నా కూడా ఆగలేదు. చూస్తున్నారు కదా సాయంత్రం పరిస్థితి ఎలా ఉందో. మొత్తం చీకటి, ఇంట్లో లైట్ వేసుకుని ఉండాల్సి వస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఛార్జింగ్ లైట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఛార్జింగ్ ఫ్యాన్లు కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలండి. ఈ వర్షాకాలంలో పిల్లలు ఉన్నవారు ఇంట్లో కానివ్వండి, ముసలివారు కానివ్వండి, ఇలాంటి వారికైతే కంపల్సరీగా అవసరం అండి. ఇప్పుడు కరెంటు పోయిన తర్వాత జనరేటర్స్ వేసుకోవడం, ఇన్వర్టర్స్ పెట్టుకోవడం కూడా చాలా అలవాటైపోయింది కదా. అలా పెట్టుకోలేని వారు ఖచ్చితంగా అయితే మీరు ఈ 2 పెట్టుకోండి, చాలా మంచిది. అదేవిధంగా సాయంత్రం అయితే ఇంకా అత్తమ్మ నీక్షిత్ అయితే ఇంటికి వచ్చారు. అంటే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఇంకా కోడులన్నీ కప్పేసేయాలి కదా వర్షానికైతే. అవి బాగా కిటికీ దగ్గర ఉండటం, అదేవిధంగా ఇంట్లో అటు ఇటు తిరగడం, ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఖరాబ్ చేస్తూ ఉన్నాయి అవి. అందుకే 2 కోడి పిల్లలు అంటే 2 పుంజులైతే ఉన్నాయండి. అవన్నిటిని కూడా పిల్లలు వాటిలన్నిటిని కూడా గంప కింద అయితే కప్పెట్టేసింది. చూస్తున్నారు కదా మా వీధిలో ఎలా ఉందో. వర్షం కూడా పడుతూ ఉంది. విలేజ్లో అయితే ఇలానే ఉంటుందండి. మీకు కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వర్షంలో నేనైతే వచ్చి చూడండి ఎలా తీస్తున్నానో. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది కదా. రోడ్లు అనేది ఉన్నాయి. రోడ్డు మీద మట్టి చేరిపోయి అయితే ఇలా అయితే అయిపోయాయి. వచ్చిన వాళ్ళందరూ మా వాకిట్లో నుంచే వెళ్తున్నారు. ఇక్కడైతే అత్తమ్మ చెట్లు అనేది అంటే వంకాయ చెట్టు, వంగొరుగు చెట్టు ఏదో అంట, అదైతే నాటుతున్నారు. మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ అయితే ఇంకా పనికి వెళ్ళేసి వచ్చి ఇక్కడికి వచ్చి 2 అయితే ఇచ్చిందండి, వేసుకుంటారా అని. అత్తమ్మ వేసుకుంటాము అని చెప్పేసరికి ఇంకా ఇస్తే అవి అయితే నాటింది. ఇవైతే చిన్న చిన్న చెట్లు వర్షానికైతే మొత్తం కూడా వంగిపోయి ఇంట్లో అంటే బాగా వంగిపోయిందండి. ఇంకా చెట్టు ఇరిగిపోతుందేమోనని ఒక కర్ర పెట్టి నాటింది. అయినా అది రాత్రి వర్షానికి మళ్ళీ వంగిపోయింది. మొత్తం అయితే ఇలా చెట్లంతా నాటేసి ఇంట్లో ఆడ కోడలన్నీ కప్పెట్టేసి అయితే అత్తమ్మ ఇప్పుడు స్నానానికైతే వెళ్తున్నారు. నీక్షిత్ అయితే సైకిల్ తొక్కుతూ ఉన్నాడండి. వాడికి సైకిల్ అంటే చిన్న పిచ్చి కాదు, మా దిగడే ఫుల్ అల్లరి చేస్తాడు. వాళ్ళ నానమ్మ దగ్గర కానీ లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అస్సలకి అల్లరి చేయడు వాడు. తల్లి తండ్రి అంటేనే ఎక్కువ అల్లరి కదా. ఆ తర్వాత అయితే పాపతో అయితే కొంచెంసేపు ఆడుకుంటుంది. పాప అరుస్తూ ఉంటే ఇంకా మాటలు చెప్తా ఉంది అత్తమ్మ, ఏంటి అది ఇది అని. ఇక్కడైతే మాకైతే లూజ్ కనెక్షన్ ఉందండి. అది కూడా ఒక ప్రాబ్లమే మాకు. కరెంటు వస్తూ పోతూ ఉంది. అందరికైతే పోతుంది, మళ్ళీ ఒక 1/2 అవర్కి అలా వస్తుంది. అది అందరికీ పోయినప్పుడు మా వరకు అయితే స్తంభం దగ్గర లూజ్ కనెక్షన్ అయితే ఉందండి. ఒకటే పోతూ వస్తూ ఉంది. పాపకైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా నీక్షితనైతే అరుస్తూ ఉన్నాము, తినేసి దాని మీద బెడ్ మీద పోయొద్దు అని చెప్పేసి అయితే పాప బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. కొంచెంసేపు కూడా కామ్గా ఉన్నాడు. మాటలు కూడా బాగా చెప్తున్నాడు. ఇంకా స్కూల్లో వేద్దాము అనుకుంటున్నాము. ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అండి. 5:30 అప్పుడు వర్షం ఆగిందిలే అని అనుకునేసరికి నేనైతే మొత్తం కడిగి మొత్తం కూడా చిమ్మేసి, అంటే నిన్నటి నుంచి ఏం చిమ్మలేదు కదా అనేసి అయితే నీట్గా చిమ్మైతే ముగ్గు అయితే వేశాను. మళ్ళీ వర్షం పడి ముగ్గంతా కూడా ఖరాబ్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో ప్రతిరోజు ఎలుక ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అన్ని డోర్స్ కూడా వేసుంటున్నాము. ఎలుకల మందు తెచ్చి పెడదాము అనుకుంటే కోడలు తిని చనిపోతాయని ఇంకా మామయ్య అయితే తేలేదు. ఇంకా చూస్తున్నారు కదా కిటికీ దగ్గర ఇంత అయితే ఉందండి. దాన్నంతా కూడా క్లియర్ చేసే లోపలికి నాకు ఒక 1/2 అవర్ టైం అయితే పట్టింది. ఉదయం లేచి ముగ్గేసిన తర్వాత జావ కాసి టీ తాగేసి అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి చేశానండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అంటే ఇప్పుడు మనం ఒక సంవత్సరం నుంచి ఇంట్లో అదే విధంగా ఉంటే నచ్చదు నాకు. ఏదైనా మార్పు ఉంటే బాగుంటుందని. ఇవన్నీ కూడా మీకు డౌట్ రావచ్చు. నా వీడియో చూసే వాళ్ళకైతే కొంచెం మార్పు అని కూడా అనిపించవచ్చు. ఈ మసాలా ఐటమ్స్ అండి డోర్ వెనకాలైతే ఉన్నాయి. నేను పెళ్ళైనప్పటి నుంచి అయితే నాకు అలానే ఉన్నాయి. నాకు ఎందుకో అలా నచ్చలేదు.
ఈసారి మారుద్దాంలే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇలా మార్చాను. ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసి అయితే ఇంకా బుద్ధుడిని అయితే డ్రెస్సింగ్ టేబుల్ పైన అయితే పెట్టున్నాను. ఇంకా తీసుకొచ్చి కింద అయితే సెట్ చేసి చిన్న వినాయకుడి విగ్రహం ఉంది నా దగ్గర. ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లో కొనేటివేనండి. ఇదైతే నేను దోస పెనాన్ని అయితే ఇలా డిజైన్ చేశాను. ఇంకా దోసకైతే రావట్లేదు అని చెప్పైతే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మనీ ప్లాంట్ చెట్టు ఉంది. దాంట్లో మట్టి అయితే వేసి కొంచెం వాటర్ వేసి ఇలా బుద్ధుడికి వినాయకుడికి ఇరువైపులా అయితే పెట్టాను. ముందుగా అయితే పసుపు కుంకుమ ఉండాలి అంటారు కాబట్టి పసుపుది కుంకుమది అయితే అక్కడ కలర్స్ అయితే అలా పెట్టాను. ఇటు సైడ్ పచ్చ, అటు సైడ్ అయితే వైట్ అనేది పెట్టాను. వేర్లు ఉన్నదైతే కొంచెం అలా గుచ్చాను. చాలా బాగుంది అనిపించింది. కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఏదైనా క్రియేటివిటీ చేద్దాము అని కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని అయితే ఇంకా అయితే చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడైతే చూడండి, నిన్న పరుపు అయితే వేసేసాము. కింద పనుకుంటే జిల్లు అంటుంది కదా అని ఇక్కడ ఇంకొంచెం బాగా చేయాలి అనిపించి నేనైతే ఇంకా ఇవి కూడా హైదరాబాద్లో తీసుకున్నాను. డెకరేషన్ ఐటమ్స్ అయితే తామర పువ్వు కూడా అక్కడే తీసుకున్నానండి. ఇంకా బుద్ధుడు వెనకాలైతే సెట్ చేసి ఆ డెకరేషన్స్ అయితే కిటికీకి అయితే అలా పెట్టాను. ఇప్పుడు మా ఈవినింగ్ దాకా ఉంటాయండి. ఈవినింగ్ అయితే మొత్తం మా కిటికీ దగ్గర తీసేసి డెకరేషన్ది డోర్ అయితే వేసి అది వెలుక వస్తుంది కదా. మా వారు చాలా బాగా చేసావు, కానీ ఎలుక వచ్చి నీ కష్టాన్నంతా వృధా చేసేస్తుంది, మొత్తం కూడా గందరగోళంగా చేస్తుందని అయితే చెప్పారు. ఖచ్చితంగా చేస్తుందండి, అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది డోర్ వేసినా కూడా ఇంట్లో ఎక్కడో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. ఇలా అయితే కిచెన్ సెట్ చేశానండి కిటికీ దగ్గర. నా క్లీనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇడ్లీ అయితే పెట్టాను. ఇవి పెసరపప్పుతో చేసిన వడలండి, చాలా బాగున్నాయి. నిన్న ఈవినింగ్ అయితే మేము వేసుకొని ట్రై చేసాము, ఎలా ఉంది ఏంటి అని యూట్యూబ్లో చూసి అయితే చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా దానిలోకి అయితే ఎండుమిర్చి పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అయితే ఒక పక్క అయిపోయింది. నాకు టిఫిన్స్ ఎన్ని రకాలైన చేస్తానండి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ అని చెప్పాను కదా. హాఫ్ అన్ అవర్లో అయితే అన్ని రకాలైతే చేసేస్తాను. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇంకా దానికైతే తిరగమాత అనేది పెడుతున్నాను. 9 లోపల అయితే పనులన్నీ కూడా పూర్తయిపోయాయండి. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా 15వ తేదీ దాకా ఫుల్ వర్షాలు అని అయితే మా అమ్మ చెప్పింది. అంటే మాకు ఇక్కడ కరెంటు పోతూ వస్తుంది కదా, న్యూస్ అయితే మేము చూడలేదు. మా అమ్మ ఫోన్ చేసి 15వ తేదీ దాకా వర్షాలు పడుతుంటాయంట అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే 16వ తేదీ అయితే నా బర్త్డే అండి. అప్పటికైతే వర్షం ఆగాలి అనుకుంటున్నాను. అంటే టెంపుల్స్కి వెళ్తే బాగుంటుంది కదా ఆ రోజు అని అయితే. ఇప్పుడైతే మళ్ళీ కరెంటు పోయింది. పల్లీల చట్నీ కూడా మిక్సీకి వేసేసి తిరగమాత పెట్టేసి అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా బయట వర్షం అయితే ఆగుతూ పడుతూ ఉండి ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుందండి. అన్నీ కూడా ఇంకా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నాను. ఇది నిన్న ఈరోజు అంటే నిన్న ఒక 70% వీడియో అయితే ఈరోజైతే ఫుల్ వీడియోనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. విలేజ్ లైఫ్లో అయితే ఇలా ఉంటుందండి. వర్షాలు పడినప్పుడు, అదేవిధంగా ఎండ వచ్చినప్పుడు అయితే ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు గందరగోళంగా అయితే అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది అయితే పరిస్థితి. తర్వాత అయితే మా హస్బెండ్కి ఈ విధంగా ఇడ్లీ వడలు పల్లీల చట్నీ అయితే వేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.